ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు అయిన అత్యంత పిసినారి. ఒక పైసా కూడా దానం చేయడు. ఇంటి తలుపు విప్పడం కూడా తన ధనాన్ని ఎవరు దొంగిలించేస్తారేమో అన్న భయంతోనే ఊళ్ళో ఎవరైనా పేదవాళ్ళు సాయం అడిగినా నేను కూడా కష్టపడుతున్నాను అని చెప్పి పంపించేవాడు. రామయ్యకు సొంతంగా అన్ని రకాల వ్యాపారాలు ఉండేవి. బంగారం, నాణేల తొట్టి ఒకటి తవి ఇంటి వెనక భాగంలో దాచిపెట్టాడు. ప్రతిరోజు రాత్రి అది యథావిధిగా ఉన్నదేమో చూసేవాడు. ఒకరోజు గ్రామంలో ఓ పండుగ జరగగా ఊరి పెద్దలు అందరికీ సహాయం చేయమని పిలిచారు. రామయ్య, నాకు కాలేయ వ్యాధి ఉంది, బయటకు రావడం బహుళ కష్టం అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఊరి వాళ్ళంతా అతనిపై చిరాకుగా ఉండేవారు. ఇతడి దగ్గర డబ్బు ఉండే ఉపయోగం ఏమిటి, దేవుడికి సైతం దానం చేయడు అని అన్న మాటలు చెప్పేవారు. ఒకరోజు రామయ్య దాచిన నాణేల తొట్టిని ఓ దొంగ చూసి దొంగిలించాడు. ఉదయం రామయ్య అది కనిపించకపోయి బోలెడు ఏడ్వాడు. నా సంపద పోయింది, నా జీవితం అంతా వ్యర్థమయ్యింది అని కేకలు వేసేశాడు. ఊరివాళ్ళు వచ్చి చూసి, నీకేం బాధ, నీవు ఆ డబ్బుతో ఎవరికీ సాయం చేయలేదు, నేనెవరినైనా ఆదుకున్నావా, ఆ డబ్బు నీకెందుకు అని ప్రశ్నించారు. ఆ మాటలు విని రామయ్యకు నిజంగా బాధ కలిగింది. అవును, ఈ డబ్బు నా గుండెను తక్కినతరం చేసింది, దానంతో ఏ మంచి పని చేయలేదు అని అంగీకరించాడు. ఆ తరువాత రామయ్య మారిపోయాడు. తన దగ్గర మిగిలిన డబ్బుతో అనాథ